బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టినరోజు సందర్భంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కింగ్ కోటిలోని ఎల్ఎన్ పాఠశాలలో కేటీఆర్ 50వ పుట్టినరోజు సందర్భంగా 50 మంది విద్యార్థులకు తలసాని ఉచితంగా సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్లు పాల్గొని విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రావాలని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం శ్రవణ రైట్ జినాం రైట్ సార్. Special occasion of our cycle distribution from Honorable Minister on sparing valuable time. హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదం. పిల్లలు అందరం మనం ఒక్కసారి ఇక్కడ నుండి కేటీఆర్ గారికి వచ్చిన కేసీఆర్ కొడుకు కేటుంది. ఆల్ కమిటీ చాలా పీస్ఫుల్ లో ఉన్నారు. పురస్కరించుకొని ఈరోజు సెంచరీ వెస్లీ చర్చ్ ఆధ్వర్యంలో అందరూ ఫాదర్స్, ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీ, రాజీవ్ సాగర్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమం. మరి మా ఫాదర్స్ అందరూ కేటీఆర్ గారి గురించి ప్రేర్ చేయడం, ఈ సమాజంలో సమాజ నిర్మాణం కోసం కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి కృషి, ఒకవైపున డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్యక్రమాలతో పాటు ప్రతి మతాన్ని గౌరవించే విధంగా మరి ఆ రోజు కేసీఆర్ గారు శాంతి భద్రతల విషయంలో, రెండోది సమాజంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీస్, హిందువులు కావచ్చు, మరి ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కమ్యూనిటీ కావచ్చు, అదేవిధంగా మరి సర్దారులు కావచ్చు, ఇతరత్ర కమ్యూనిటీస్ అందరినీ కూడా గౌరవించినటువంటిది మనం చూసినాం. రాష్ట్రం 10 సంవత్సరాల పాటు సస్యశ్యామలంగా. అయితే ఈ హైదరాబాద్ మీద కేటీఆర్ గారి ముద్ర ప్రధానమైనటువంటిది. దాంతోపాటు ఐటీ సెక్టార్లో కూడా వారి ముద్ర ప్రధానమైనటువంటిది. వారు 49 కంప్లీట్ చేసుకొని 50 సంవత్సరాలలో అడుగు పెడుతున్నటువంటి శుభతరుణంలో ఈరోజు చిన్నారి చిట్టి చెల్లెళ్ళకి అందరికీ సైకిల్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది శుభపరిణామం. ఈరోజు సోషల్ సర్వీస్లో భాగంగా చాలా కార్యక్రమాలు, ఒకటి దేవాలయాలు కానీ, చర్చులు కానీ, మసీదులు కానీ, గురుద్వారాలలో ప్రార్థనలు చేయడం, రెండోది హాస్పిటల్లో ఉన్న వాళ్ళ ఫండ్ పంపిణీ చేయడం, దాంతోపాటు చిన్నారులకు సైకిళ్ళు కానివ్వండి, నోట్బుక్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలను చేస్తున్నటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు నిండు నూరేళ్లు ఈ ప్రజాసేవ కోసం నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండి ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తులో వారు ప్రధానమైనటువంటి భూమిక పోషించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ విష్ యూ హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారికి. తప్పకుండా రేపు వారి బర్త్డే కార్యక్రమం ఉన్నా కానీ నేను బర్త్డే కంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి, ఢిల్లీలో జరుగుతున్నటువంటి, ఎవరైతే మరి పేపర్లో లీక్ చేయడం